సంసోను. సంసోను అపస్మారక ఆధ్యాత్మిక క్షీణతలోనికి వెళ్ళిపోయాడు. మోషే అపస్మారక ఆధ్యాత్మిక లాభములోనికి వెళ్ళిపోయాడు. వచనాలు మనం చదువుదాం. నిర్గమాకాండం 34వ అధ్యాయము 29వ వచనాన్ని నేను చదువుతున్నాను. మోషే సీనాయి కొండ దిగుచుండగా శాసనములు గల ఆ 2 పలకలు మోషే చేతిలో ఉండెను. అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన అతనితో మాట్లాడుచున్నప్పుడు తన ముఖ చర్మము ప్రకాశించిన సంగతి మోషేకు తెలిసి ఉండలేదు. సంసోను గురించి మనం చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుతున్నాను. ఆమె సంసోను, ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేలుకొని ఎప్పటి అట్లు నేను బయలుదేరి విడజిమ్ముకొందుననుకొనెను. అయితే యెహోవా తనను ఎడబాసినని అతనికి తెలియలేదు. 2 విషయాలు. ప్రకాశించినని అతని ముఖ చర్మము ప్రకాశించినని అతనికి తెలియలేదు. 2వది, యెహోవా తనను ఎడబాసినని అతనికి తెలియలేదు. ఈ 2 విషయాల్లో మనం చూసినట్లయితే పిల్లరా, ఈ 2 రకాలు సంసోను ఆధ్యాత్మికమైన నష్టముని గురించి, మరి అపస్మారక స్థితిలో ఉన్నాడు. మోషే అయితే ఆధ్యాత్మిక లాభం గురించి అపస్మారక స్థితిలో ఉన్నాడు. మొదటిది విషాదకరమైనది, అనగా సంసోనిది విషాదకరమైనది. 2వది మోషేది ఆశీర్వదించబడినది. సంసోను యొక్క సేవ అది ప్రాణాంతకం. తరువాత సేవ యొక్క ఒక ముఖ్యమైన విషయం, అది అతనికి ఉపయోగాన్ని పెంచింది. ఎవరిది అనంటే అది మోషేది అనేది మనం చూస్తున్నాం. దేవుడు సంసోనును మరి జాలి పడకుండా ఉండలేడు సంసోను పట్ల. అయితే అతడు చేసిన పనికి ప్రభు తనను విడిచిపెట్టాడు. అది అతనికి తెలియదు. కారణం ఏంటంటే అతని యొక్క చెడు జీవనం ఆ నష్టానికి దారి తీసింది. అది అతడు తెలుసుకోవాలి. తెలుసుకోకుండా సంసోను తన జీవితాన్ని మరి నష్టపరుచుకున్నాడు. ఎక్కడ నష్టపరుచుకున్నాడు? ఎవరి మధ్య నష్టపరుచుకున్నాడు? గాజాకు వెళ్ళి ఫిలిష్తీయులలో ఒక స్త్రీని చూచి ఆమెను, దెలీలా అనే స్త్రీని మోహించి ఆమె వలలో పడి తనకున్న మరి ఆధ్యాత్మికమైన బలము, దేవుని యొక్క ఆత్మశక్తి, దేవుని కొరకు మరి ఎన్నో విజయాలు సాధించినవాడు, ఇశ్రాయేలు ప్రజల కొరకు ఎన్నో విజయాలు సాధించినవాడు, దేవుని కొరకు బలముగా మరి దేవుడు అతనిని రేపగా, ఆయన యొక్క ఆత్మ రేపగా అతడు మరి ఇశ్రాయేలు ప్రజల పక్షముగా ఎన్నో విజయాలు సాధించి పెట్టాడు. దేవుడు బహుబలంగా సంసోనును వాడుకున్నాడు. దేవుడు అతనికి గొప్ప అవకాశాలు ఇచ్చాడు. కానీ ఆ అవకాశాలు అతడు మరి సద్వినియోగం చేసుకుండా మరి ఒక స్త్రీ వ్యామోహంలో పడి తన జీవితాన్ని నష్టపరుచుకున్నాడు. కాబట్టి శత్రువులు వచ్చారు. శత్రువుల మీద ఆయన మీద పడినప్పుడు ఎప్పుడులాగానే నాకు బలం ఉంది అనుకున్నాడు. ఎప్పుడులాగానే నేను మరి విడజిమ్ముకుని శత్రువులందరినీ నాశనం చేయగలను అనుకున్నాడు. కానీ ఆ బలము, ఆ శక్తి ఆయనలోంచి పోయినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి అతడు తన సేవా జీవితంలో మరి శక్తిహీనత మరి పొంది ఉన్నాడని
మరి దేవుని లేఖనాల్లో మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని పిల్లలు మరి దేవుడు మరి వాడుకున్నంతసేపు మరి మనం ఆయనకు నమ్మకంగా ఉండాలి. మధ్యలో మనం దారి తప్పకూడదు. మనలో ఎటువంటి గర్వం కానీ అహంకారం కానీ మనలోనికి రాకూడదు. మన బలాన్ని చూసుకోకూడదు. మనం దేవుని మీద ఆధారపడి, దేవుని శక్తి మీద మనం ఆధారపడి మనం ముందుకు పోయినట్లయితే దేవుడు మన జీవితాలను ఎంతగానో ఆశీర్వదిస్తాడు. కాబట్టి మనము నష్టపోవడం దేవునికి ఇష్టం లేదు. కాబట్టి అలాగూ అతడు తన అపస్మారక స్థితిలో తన యొక్క జీవితాన్ని నష్టపరుచుకున్నాడు, క్షీణత తెచ్చుకున్నాడు అని దేవుని లేఖనాల్లో మనం చూస్తున్నాం. మోషే కూడా ఇక్కడ గమనించినట్లయితే మోషే అతడు కూడా అపస్మారక ఆధ్యాత్మిక లాభం పొందాడు. ఎలాగో అనంటే 40 పగళ్ళు 40 రాత్రులు మోషే దేవునితో ఒంటరిగా ఉన్నాడు. ప్రభు యొక్క మహిమను చూచి అతడు అదే రూపంలోనికి మార్చబడ్డాడు. మరియు మనం తరచుగా ప్రభుతో ఒంటరిగా ఉన్నట్లయితే మన ముఖాలు కూడా మరి తరచుగా ప్రకాశవంతముగా ఉంటాయి అనేది దేవుని సేవలో మనము బలముగా ఉంటాం, శక్తివంతంగా ఉంటాం. మరి ప్రభు యొక్క మహిమ మరి అంతకంతకు మనలో మన సేవా జీవితంలో మరి ఆధ్యాత్మిక జీవితంలో దేవుడు మనకు తెలియని విషయాలు ఎన్నో మన జీవితంలో చేస్తాడు. పిల్లలు మోషే జీవితంలో అతనికి తెలియని విషయాలు ఎన్నో చేశాడు. అలాగే మన జీవితంలో కూడా తెలియని విషయాలు ఎన్నో విజయాలు ప్రభు మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈ 2 విషయాలు ప్రతి ఒక్కరు కూడా గమనించి, క్షీణతలో ఉన్నావా, లాభములో ఉన్నావా, అన్కాన్షియస్లో ఉన్నావా, కాన్షియస్లో ఉన్నావా అనేది కూడా గమనించుకొని మన యొక్క ఆధ్యాత్మిక జీవితం పరిశీలన చేసుకుని మరి ప్రభు కొరకు నమ్మకంగా జీవించాలని ప్రభుపేట మనం చేస్తూ ముగిస్తున్నాను. దేవుడు ఈ కొద్ది మాటలు మనం దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.